ఈరోజు ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందో వాళ్ళ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రచ్చస్స రచ్చోభ్య అన్నట్టు అనిపించింది. ఎందుకంటే టాస్క్లనే కాదు, వాళ్ళ ఎమోషన్స్, స్ట్రాటజీస్, గేమ్ చేంజింగ్ మూమెంట్స్, ఒకళ్ళనొకళ్ళు ఏమంటారు వెన్నుపోటు పొడుచుకోవటాలు ఒకటి కాదు. మామూలుగా అసలు జరిగినవి 2 టాస్క్లే. అంటే ఒక టాస్క్ ఎక్కువసేపు జరిగినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఈరోజు ఎపిసోడ్లో. వరుసగా ఈ వారం మొత్తం ఒళ్ళు హోనం అయిపోయింది. చూసిన మనకైనా అనిపిస్తుంటే వాళ్ళకి ఒళ్ళు హోనం అయిపోయి ఉంటుందని చెప్పి ఇమాన్యుల్ అంటున్నాడు అనమాట, ఒళ్ళు హోనం అయిపోయిందని చెప్పి. బట్ నేను చెప్తున్నాను, అందరూ బాగా ఆడారబ్బా, ఎవరు గివప్ అయ్యకుండా ఆడారు. ముఖ్యంగా ఇమాన్యుల్, కళ్యాణ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక్కళ్ళ పేరే తీసుకోవాలంటే ఇద్దరిలో ఇమాన్యుల్ ప్రాణం పెట్టాడు ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ కంటెండర్ కనిపించిన దగ్గర నుంచి మనోడికి ఊపు వచ్చేసింది అనమాట. సో వాళ్ళిద్దరికి టాస్క్లు బాల్స్ వస్తూ ఉంటే మీకు కలుపు వస్తుందేమో, లేదు మాకు ఊపు వస్తుంది అన్న రేంజ్లో ఉంది. అమ్మాయిలు కూడా బాగా ఆడారు. శ్రీజ, రీతు, నిన్న తనుజాని చూసి నేను అంత పెద్ద ఇవిడేం పెట్టలేదు అనుకున్నా, కానీ ఈరోజు ఆవిడ కూడా చాలా బాగా ఆడారు. సో ముగ్గురు ఆ టీంలో ముగ్గురు ఆడపిల్లలే అయినా వాళ్ళిద్దరికి పోటీగా, మళ్ళీ లాస్ట్ రౌండ్లో వాళ్ళకి పోటీగా అందరు కలిసినా కూడా పోటీగా నుంచున్నారంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ అరుపులు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ పాజిటివ్ సైడ్ కూడా ఖచ్చితంగా చూడాలి మనం. అంత కష్టపడినప్పుడు ఉంటుంది ఎమోషన్ ఎంతో కొంత మాట్లాడతారు. ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అని మాట్లాడదాం. బట్ శ్రీజ, రీతు, తనుజ గారు బాగా ఆడారు. అది ఎవరైనా ఒప్పుకోవాలి. అసలు ముందు అబ్బాయిలు ఉన్నారా, అది ఉన్నారా, ఆడద్దు, వద్దులే, గివప్ ఇచ్చేద్దాం అని లేదు. ముగ్గురే దూకుదామంటే దూకుదాం అన్నట్టే ఉన్నారు. నాకు అసలు వీళ్ళకు ఏంట్రా బాబు అలుపు రాదా అని పెడదామని అనిపించింది, కానీ వీళ్ళకి అది కాదు, యాప్ట్ ఇది ఆడపులిలే అని చెప్పి. ఇక మెయిన్, ఆడినా ఆడకపోయినా, చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా ఒక పేరు మనం ఎపిసోడ్లో చెప్పకుండా ఉండలేము. ఆవిడ చెప్పేటట్టు చేస్తారు. సంజన గారు ఖచ్చితంగా గేమ్ చేంజరే. ఆవిడ చేసిన చిన్న మూమెంట్ అయినా, చిన్న పని అయినా మొత్తం గేమ్ను మారుస్తూ ఉంటుంది. అలాంటిది ఒకటి చేశారు. కాకపోతే ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అవి ఏంటి చెప్తాను చూడండి. అది మనకు లైవ్లో చూపించలేదు, కానీ ఇందులో చెప్తాను మీకు. లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అక్కడ మీకు వస్తుంది. భరణి అన్న సంచాలకి ఎలా చేశాడు, ఇందాక నేను తిట్టుబాటు కొద్దిగా, సో ఎలా చేశాడు, ఆ డెసిషన్ కొంచెం మారుస్తాను. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్లోరా గారు ఎందుకు ఏడుస్తున్నారు, ఆవిడకి ఏం అన్యాయం జరిగింది, రీతు చేసింది రైటా రాంగా, తనుజ గారు ఏడటం కరెక్టేనా, దాని తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేయడం కరెక్టేనా, కంప్లీట్ మాట్లాడుకుందాం. తొందరగా అవగొట్టడానికి కూడా వస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో చెప్పాను కదా, ఎపిసోడ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. లేదు ఎపిసోడ్ మాకు అటు ఇటుగా ఉంది అంటే రివ్యూలో నేను చెప్పే ఏదైనా పాయింట్కి మీరు కనెక్ట్ అయితే మాత్రం అప్పుడే లైక్ కొట్టండి. మీకు నచ్చిన బాగా ఆడారా ఇల్లు అనుకున్న వాళ్ళు ఒక 4 కంటెస్టెంట్స్ నేమ్స్ కింద పెట్టండి. అలాగే దాంతోపాటు సంజన గారు చేసింది రైటా రాంగా, లాస్ట్ గేమ్ చేంజింగ్ మూమెంటే కాదు, అంతకుముందు కొన్ని జరిగినాయి, అవి రైటా రాంగా నేను చెప్తాను. అప్పుడు మీరు మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే మీ ఫ్యాన్స్ మాకు ఏదైనా రైట్ అనుకుంటే అది వేరే విషయం. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ సంజన గారు ఫ్యామిలీని మిస్ అవుతున్నారు. అయితే ఆవిడ ఫ్యామిలీ మెసేజ్తో పాటు ఆడియన్స్ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నేను ఫిజికల్ టాస్క్లు నాకన్నా యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అంతగా ఆడలేనేమో, కాకపోతే నాకు ఇంకా అంతకు మించి ఎక్స్పీరియన్స్ ఉంది, 6th సెన్స్ ఉంది. నా గురించి ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నా, ఎవరేం చేసినా, నా గురించి కాకపోయినా వేరే వాళ్ళ గురించి ఎవరేం మాట్లాడుతున్నా, ఎవరేం చేసినా నేను అన్నీ కనిపెడతాను, నాతో పెట్టుకుంటే మాత్రం మడతేస్తాను అన్నట్టు ఆడియన్స్కి ఒక మెసేజ్ కన్వే చేశారు అనిపించింది. సో నన్ను ఇందులో జడ్జి చేయొద్దు, ఇందులో చూసుకోండి కావాలంటే అని చెప్పి నాకు అలా అనిపించింది అనమాట. బట్ క్వైట్ ఇంటెలిజెంట్ ఆవిడ. నిజంగానే ఆవిడ 6th సెన్స్ బాగా వర్క్ చేసింది. ఎవరేం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆవిడ తెలుసుకోపోయినా ఆవిడ మాత్రం ఇచ్చే ప్లాన్లు మాత్రం వేరే వాళ్ళకి మాత్రం అయితే ఎవరికి తెలియదు, అది మాత్రం ట్రూ. నెక్స్ట్ పవర్ కార్డ్స్ స్టార్ట్ అయింది మళ్ళీ. అందులో ఈసారి కంటెండర్ దగ్గర మళ్ళీ యాడ్ చేశారు. సో ఎందుకంటే అక్కడ ఉన్నది మరీ దారుణంగా ఫుడ్, లగ్జరీ ఐటమ్స్ అంటే బాగోదేమో అని చెప్పి కంటెండర్ కూడా యాడ్ చేశారు కార్డు. దాంతోపాటు కాఫీ కూడా యాడ్ చేశారు. సో టాస్క్ పేరు హంగ్రీ హిప్పో, ఆకలితో ఉన్న నీటి ఏనుగు. దానికి ఆకలేస్తూ ఉంటుంది, వీళ్ళు బాల్స్ వేస్తూ ఉంటారు. ఆ బాల్స్ తీసుకొచ్చి దాని నోట్లో పెట్టాలి. ఎవరైతే పెడతారో వాళ్ళ టీంకో పాయింట్. అక్కడ ఒక లైన్ ఉంది, ఆరెంజ్ లైన్, అది దాటితే ఇంకా బాల్ ముట్టుకోకూడదు. సింపుల్, పెద్ద కాంప్లికేటెడ్ రూల్స్ లేవు. బట్ దీన్ని మనం ఎంత కాంప్లికేట్ చేస్తామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. అంతే ఎవరైతే లీడ్ చేస్తున్నారో, డీల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో బాల్స్ హౌస్ నుంచి వివిధ ప్లేసుల్లోంచి వస్తాయి అనమాట. అయితే రీతు, తనుజ వీళ్ళందరూ బయటే ఉన్నారు. హరీష్ గారు లోపల ఎక్కడ ఎత్తుకుతున్నట్టున్నారు. సో కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళు కూడా లోపల ఎత్తుకుంటే బాల్ సడన్గా గార్డెన్ ఏరియాలోకి పడింది. పడంగానే వీళ్ళు పట్టుకున్నారు. కొంచెం ఇమాన్యుల్ నుంచి లిఫ్ట్ వచ్చింది, కానీ తీసుకెళ్ళి పెట్టేశారు. తనుజ అంటే ఐ నో, నేను చెప్పాను. రీతు అంటే అవును నేనే చెప్పానంటే వాళ్ళు గెస్ చేసి ఉంటారు. గెస్ రాంగ్ గారు. ఇప్పుడు ఒకళ్ళు అందరికీ బలుపులు వెలిగితే అబ్బాయి ఎవరైనా తెలివి తక్కువ కాదు. శ్రీజ నెక్స్ట్ స్టోర్ రూమ్ నుంచి వస్తుందని గెస్ చేస్తారు, అలా బెడ్రూమ్ నుంచి వస్తారని ఇమాన్యుల్ గెస్ చేస్తాడు. అందరికీ అన్ని గెస్ ఉంటాయి. ఎందుకంటే హౌస్లోని వివిధ ప్లేస్లో ఉన్నారు, ఒకే ప్లేస్ కాదు. కాకపోతే వీళ్ళే ఒకే ప్లేస్ గార్డెనర్లో పడతాను కానీ అక్కడ ఉండిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే.
సో బయట నుంచి వాళ్ళందరూ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఈ సోఫా దగ్గర ఉందని చెప్పి వాళ్ళని ఏదో మోసం చేద్దామని చెప్పి అనుకున్నారు. వాళ్ళ పైనుంచి వస్తాయి అనుకున్నారు. వాళ్ళే మోసపోయారేమో నాకు అనిపించింది. ఎందుకంటే లోపలే బాల్స్ 3 వచ్చినాయి. ఇక్కడే ఒకటి వచ్చింది గార్డెన్ ఏరియాలో, 2 వచ్చినాయి గార్డెన్ ఏరియాలో, 3 హౌస్లో నుంచి వచ్చినాయి. సో ఇక్కడ నాకు ఎంత తూచిగా అనిపించిందంటే అంత తూచిగా ఉంది తనుజ గారు. నాకు అర్థం కాల ఆవిడ వెళ్ళి ఇమాన్యుల్ని టీమప్ అయ్యి ఆడదాం అంటారేంటి? ఉన్నది ఒక కంటెండర్ బ్యాచ్, ఇమాన్యుల్కి అవ్వాలి ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే మొన్నే కెప్టెన్సీ ఇచ్చేశాడు. వెళ్ళి టీమప్ అయ్యి ఆడదాం అంటారేంటి? వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోకపోతే మళ్ళీ మీకు ఆల్రెడీ కంటెండర్ వచ్చిందంటారు. కంటెండర్ వచ్చింది తనకు వచ్చింది, తినకు రాలేదు కదా. అసలు టీమప్ అయ్యే టాస్క్ ఏనా అది? మళ్ళీ ఆయన మీద ఆయన చేస్తాడు, నాకు అర్థం కాల. సో అంటే మేము కష్టపడి ఆడుతున్నాం కదా గుర్తించండి అంటారు ఆవిడ. కంటెండర్షిప్ కోసం ఆడతారు కదా ఎవరైనా అంటే, మేము కూడా కష్టపడి ఆడుతున్నాం, ఇది అంటే కంటెండర్షిప్ ఒకటికే దొరికిద్ది, 100 మందికి దొరికిద్దా అది అంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే కష్టపడి ఆడుతున్నాగా అంటే, మేము కష్టపడి ఆడుతున్నాం అంటే అదేంటి అలా అంటారు అని చెప్పి ఆయన కళ్యాణ్కి చెప్పుకుంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, కంటెండర్షిప్ అది అందరికీ కావాల్సి వస్తుంది కదా, ఎవరికైనా సరే, ఇందులో అసలు టీమప్ అయ్యే టాస్క్ ఏముంది అది అని చెప్పి మాట్లాడుకుంటారు. నాకు కూడా పిచ్చి ఏంటి ఇప్పుడు ఎలా అడిగింది లైవ్లో, మరి ఉందో లేదనుకుంటున్నాను, నేనైతే చూడలేదు మరి. నెక్స్ట్ సెకండ్ బాల్ వీళ్ళందరూ మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేస్తారు. టెరెంట్ హౌస్ అది ఇది అది అని, లోపల శ్రీజ కాచుకుని కూర్చుంది, స్టోర్ రూమ్లోనే వస్తుందని చెప్పి. సో అప్పుడు శ్రీజ ఇంకా వీళ్ళ టీంకి ఇంకా పార్ట్ కాలేదు. సో లోపలికి వెళ్ళగానే ఇమాన్యుల్ అక్కడ ఈసారి స్టోర్ రూమ్ బెల్లి కొట్టారు. శ్రీజ ఇక్కడ టీంకి ఒక ఐడియా వస్తుంది ఏంటంటే, నేను బెల్లి కొట్టరేమనుకున్నా ఇక్కడ గ్రీన్, అక్కడ వాళ్ళకి ఏంటంటే లైట్స్ ఉంటాయి అనమాట. డోర్ లాక్ చేస్తుంటే రెడ్ లైటు, డోర్ ఓపెన్ చేస్తుంటే గ్రీన్ లైటు వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్కి, యాక్టివిటీ ఏరియాకి అన్నిటికీ అలాగే ఉంటుంది, మీకు తెలియపోతే చెప్తున్నా. సో అక్కడ లైట్ వెలిగిద్దాము గ్రీన్ లైటు, దాని తర్వాత నేను అందుకే వాళ్ళు పైకి చూసుకుంటూ ఉంటారు, మీకు అర్థమైందా? ఈవెన్ మెయిన్ డోర్కి కూడా ఉంటుంది అది. సో ఎలక్ట్రిక్ లాకింగ్ అన్లాకింగ్ సిస్టమ్ అనమాట అది. సో మామూలుగా ఓపెన్ చేస్తారని కాసుకుని కూర్చుంది, కానీ వీళ్ళు ఫస్ట్ టైం కదా అని చెప్పి బెల్లి కొట్టేది. తర్వాత లాస్ట్లో అందుకని బెల్లి కొట్టల. సో ఇంకా ఇమాన్యుల్ ఇంకా పట్టుకుని పరిగెత్తాడు, అందరూ పరిగెడుతున్నారు దాని మీద. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లోరా గారు రీతుని లాగుతుంటే సంజనా గారు కూడా రీతుని లాగుతున్నారు. రీతిని ఎందుకు లాగుతున్నారు? ఈ పాయింట్లు నోట్ చేసుకోండి, దీనికి ఒక కంక్లూజన్ ఇద్దాం లాస్ట్లో. దాని తర్వాత ఇక్కడ పాజులు జరిగినాయి, ప్లేలు జరిగినాయి. దాని తర్వాత తనుజ గారు ఇరికిపోయారు, అంటే బాగా ఆయాసం వచ్చేసింది ఇమాన్యుల్కి. సో పాస్ అంటే పాస్ చేశారు. తర్వాత తనుజ గారు ఇరికిపోయారు. ఇరికిపోయినప్పుడు తనుజ గారు నాన్న 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 అంటే నా నిజంగా ఎందుకు అలా అంటున్నారు? ఇదే బాధ అబ్బాయి రిలేషన్షిప్లతో. సంచాలక్ అని పిలాలి. నాన్న నాన్న అని పిలిస్తే మీరేదో ఫేవర్ చేయమని అడిగినట్టు ఉంటుంది, అది నాకేదో అవుతుంది నన్ను కాపాడండి అని అడిగినట్టు ఉంటుంది. మీరు సంచాలక్ అని పిలిచి పాజ్ అంటే అది గేమ్లో పార్ట్ అవుతుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మాత్రం ఎవరేం చేయలేరు. అది ఖచ్చితంగా పాజిటివ్గా రాదు అసలు బయటికి. అసలు అది ఆవిడ ఇంటెన్షన్ అదే అయినా సరే లేదు, ఆడికేదో హెల్ప్ కోరుకున్నట్టు ఉంటుంది, పర్సనల్ హెల్ప్ ఫేవర్ కోరుకున్నట్టు ఉంటుంది అది. సో మళ్ళీ అంటారు ఎక్కడే ఉండు నువ్వు ఎక్కడ ఉంటే నాకేంటంటే, ఆయన మీ సొంత ఇక్కడ ఉండంటే ఆయన ఎందుకు ఉంటాడు? ఆయనకి అక్కడ సంచాలక్ ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాడు. సో మీరు సంచాలక్కని గేమ్లో సంచాలక్కని పిలాలి. ఆఫీస్కి వెళ్ళాక కూడా నాన్న అంటే అట్ట అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాక సారే. నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. అందరూ ఇమాన్యుల్ వెళ్తుంటే అటు ఇటు లాగుతూ ఉంటే అగైన్ సంజనా గారు రీతుని పట్టుకొని లాగుతూ ఉన్నారన్నమాట. ఇలా ఎన్ని నోట్ చేసుకుంటూ ఉండే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాడంటే ఇమాన్యుల్ బాల్ మొత్తం పొట్టలో పెట్టుకొని జస్ట్ లైన్ టచ్ చేశాడు. టచ్ చేసి సంచాలకు నేను టచ్ చేశానంటే ఇచ్చేసరి. ఇక్కడ నాకు తప్పు చేశారు బర్నీ గారు. ఇక్కడ అనిపించింది బాల్ లైన్ దాటాలన్నారు, ఇక్కడ మనిషి టచ్ చేసి ఇచ్చేస్తే ఎట్లాగా? ఇదేమన్నా కబడ్డీనా? లేదంటే క్రికెట్లో మనం 6 పెట్టుకొని లైన్ పట్టుకున్నామా? టచ్ డౌన్ ఆల్మోస్ట్ అలా చేయాలంటే బాల్ లోపల తీసుకెళ్ళాలి. లోపల తీసుకెళ్ళితే తప్పుడు అయిపోయినట్టు, వాళ్ళు నెమ్మదిగా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. సో ఇక్కడ తప్పు చేశారేమో అనిపించింది. సో అలాగే టీషర్ట్లో పెట్టుకున్నారు. అక్కడ అసలు స్టార్టింగ్లో చెప్పాలి బర్నీ గారు, మరి బిగ్ బాస్ ఇంతకుముందు చూడలేదు ఏం తెలియదు, కానీ టీషర్ట్లో పెట్టుకొని మనం ఎలా చేయం కాబట్టి అక్కడ కూడా మనం చెప్తాం టీషర్ట్లో పెట్టుకోకూడదు, బయట ఉంచాలి బాల్, ఇలాంటివన్నీ కప్పు ఉంచకూడదు అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ బ్లూ టీమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళందరినీ యూస్ చేసుకోవాలని చెప్పి. భయ్యా అంటే ఎల్లో వాళ్ళు యూస్ చేసుకోవాలని, మీకు అదే ఎవరికి ఏది కావాలో అది కనిపిస్తుంది, చూస్తూ ఉన్నాడు. సంజన గారు పక్కన రీతులు అవుతారు, అది కనిపించలా. కానీ సుమన్ అన్న వీళ్ళు కళ్యాణ్ ఎవరు లాగుతున్నారు అది కనిపించింది వాళ్ళకి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కావాలని మనల్ని లాగుతున్నారు, వీళ్ళతో స్ట్రాటజీ చేసుకున్నారేమో అని చెప్పి. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళకి డౌట్ వచ్చింది, తప్పులేదు వాళ్ళకి అనిపించడంలో. సో వాళ్ళు చెప్తారనమాట వెళ్ళి ఆయనకి చెప్దాం పదా అని చెప్పి అని. ఇక్కడేమో ఇక్కడేమో తనుజాను సుమన్ శెట్టి చూడలేదు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పుకున్నారో తెలియదు. దాని తర్వాత కళ్యాణ్ దీన్ని రైస్ చేస్తాడు కూడా లైవ్లో. తనుజ గారు అవుట్ అండ్ అవుట్ చెప్తారు మేము ఇప్పుడు మాట్లాడుకోలేదని. లేదు మీరు గేమ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నారంటే ఏం చెప్పాను అన్న సుమన్ ఇక్కడనే చెప్పాను, నాకేం గుర్తులేదని, నాకేం చెప్పలేదని అనుకుంటారు. అందుకని చెవుల్లో మాట్లాడుకోకూడదు. మాకు ఎట్లా తెలిసింది ఇప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నారని? ఇప్పుడు సుమన్ శెట్టి గారు కళ్యాణ్ లాగుతుంటే మాకు అనిపిస్తుంది కదా ఎందుకు లాగుతున్నారని చెప్పి. ఆయన మధ్యలో బాల్ని కూడా లాగడానికి ట్రై చేశారు కాబట్టి డౌట్ రాలేదు. లేదంటే అవుట్ అండ్ అవుట్ మీరిద్దరు కలిసి ఆడుతున్నట్టు ఉంటుంది కదా గేమ్, పక్కన వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ.
నెక్స్ట్ వాళ్ళకి చెప్దామని చెప్పి అక్కడ వెళ్ళి చెప్దాం అనుకుంటారు, చెప్తారు చూసుకోండి అని చెప్పి. సంజన వాళ్ళు కళ్యాణ్ అండ్ ఇమ్ము వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి సంజన గారు చెప్తూ ఉంటారు. గేమ్లో దారుణంగా ఆడతారు, ఆ టీం వైపు ఆనెస్ట్గా ఆడదు. ఇక్కడ ఏం చెప్తారంటే ఆవిడ సుమన్ శెట్టి గారితో, కళ్యాణ్ నెక్స్ట్ ఇమ్మానిలే వాళ్ళే టీం స్ట్రాంగ్, బట్ మన గేమ్లో మనం మాత్రం దారుణంగా ఆడదాం, మన వైపు ఆడదాం, హానెస్ట్గా ఆడదాం, 0 అవుట్ అయితే ఎంబారసింగ్గా ఉంటుంది అది అని. కానీ అప్పటి వరకు కూడా నాకు అనిపించలేదు ఆవిడ వీళ్ళ వైపు ఆడుతున్నట్టు. ఇమాన్యుయల్ టీంని గెలిపిద్దాము, వాళ్ళకి అడ్డు రాకుండా ఉండడానికి ఆడుతున్నట్టు అనిపించింది. ఇది ఖచ్చితంగా వీకెండ్ ఈ పాయింట్ వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ రీప్లేస్మెంట్ ఇష్యూ వచ్చింది. సో హరీష్ గారికి 2 రౌండ్లు అయిపోయిన తర్వాత ఏమనిపించింది అంటే ఆయన కాలు అదే రౌండ్లో కాలు మీద అందరూ పడతారు. సో ఆయన కాలు ఇదయింది. సో ఆయన బిగ్ బాస్ అడుగుతారు రీప్లేస్మెంట్ కోసం. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. శ్రీజ నెక్స్ట్ దివ్య వాళ్ళిద్దరు కనుక రెడీగా ఉంటే, సో అన్ని టీంలు కనుక ఒప్పుకుంటే రీప్లేస్మెంట్కి నాకు కూడా ఇబ్బంది లేదన్నట్టు ఆయన చెప్తారు. శ్రీజ దివ్య ఆబ్వియస్లీ రెడీగా ఉంటారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న నాకు బాగాలేదు మరి నాకు రీప్లేస్మెంట్ అవ్వండి అంటాడు. సో ఇక్కడ సుమన్ శెట్టి అన్న కూడా స్ట్రైట్ అవే ఒప్పేసుకోవాలా, రిజెక్ట్ చేస్తాడు. దాని తర్వాత ఇంక ఒప్పేసుకుంటాడు. కాదు ఇక్కడ సుమన్ శెట్టి అన్న తప్పు చేశాడు. అదేంటంటే టీంని అడగాలి. ఏదైనా టీంను మనం నమ్ముకొని 2 ఉన్నారంటే అది ఎవరు పెట్టినా, వాళ్ళు జాయిన్ అయినా, బిగ్ బాస్ పెట్టినా, ఎవరు పెట్టినా వాళ్ళని అడగాలి. ఏంటి సంజన గారు ఏంది రీప్లేస్మెంట్ ఇద్దామా, ఏంది రాము రీప్లేస్మెంట్ ఇద్దామా, ఓకే నా మీ కాలంటే నాకు ఇద్దామని ఉంది, సరే అన్న మీ అన్నతో వెళ్ళండి, మీ దాంతో వెళ్ళండి అన్న, ఓకే వెళ్తున్నాను, మీ ఇద్దరికి ఓకే కదా, అగ్రీ చేసినట్టే కదా అని. లేదు మీలో డౌట్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. మా టీం ఒప్పుకోవట్లేదు అంతే, మ్యాటర్ ఓవర్. ఎప్పుడైనా టీంని అడగాలి. టీం లీడర్ ఎప్పుడు టీంని అడిగి డెసిషన్ చెప్పాలి. టీం అవైలబుల్గా ఉంది కాబట్టి అక్కడ. నెక్స్ట్ సో శ్రీజ ఒప్పుకుంటారు, కళ్యాణ్ శ్రీజ ఒప్పుకుంటారు, సుమన్ శెట్టి కూడా శ్రీజ ఒప్పుకుంటారు. ఎందుకు దివ్య తక్కువ శ్రీజ ఎక్కువని కాదు, కళ్యాణ్ తర్వాత దీన్ని లైవ్లో చెప్తారన్నమాట. అంటే తన వల్లే తను బయటికి వెళ్ళిపోయింది కాబట్టి తన కోసం అని. దివ్య కూడా నీ వల్ల బయటికి వెళ్ళిపోయింది కదా బ్రో. సో బట్ వీళ్ళు ముందు నుంచి ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి. సో థర్డ్ బాల్ బెడ్రూమ్లో వస్తుంది, ఫ్లోరా గారికి దొరికింది. ఫ్లోరా గారు అన్నీ ఇమాన్యుయల్ గారు నడుస్తుంటారు. సో దాని తర్వాత ఇంకా అందరు వెళ్ళి మళ్ళీ ఆ బాల్ మీద పడతారు. ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే సంజన గారు శ్రీజను లాగుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఆ బాల్ బౌన్స్ అయిపోయి సుమనన్న దగ్గరికి వెళ్ళింది. సుమనన్న దాన్ని గట్టిగా పట్టుకుంటాడు, దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ సుమనన్న పాప ఇరిక్కిపోతాడు. అందరూ పాజ్ అంటే సంచలకు పాజ్ అంటే అక్కడ ఆగుతారు. తర్వాత మళ్ళీ అది ఆయన మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కానీ అది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఈ బాల్ అందరి చేతిలో ఉందబ్బా, ఎవరి చేతిలో లేదని కాదు. అయితే అందరు కలిసి అక్కడ పడినప్పుడు ఆ బాల్ ఒక్కొక్కరు చెయ్యి ఉంటుంది, అందులో ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉందో మనకైతే కనిపించదు. అక్కడ కెమెరాలు అంత అవైలబిలిటీ లేవు. నేను బిగ్ బాస్ ఇంకొక ఐడియా ఇస్తాను ఏంటంటే, ఒక డ్రోన్ ఎగరేయండి రేపటి నుంచి బయట టాస్క్లు చెప్తున్నప్పుడు, పైనుంచి ఓ పిక్చర్ షూట్ చేసుకుందాం, ఏమంటారు? ఆ ఫుటేజ్ కూడా క్యాప్చర్ చేసి కావాలంటే మనం ఆ ఫుటేజ్ చేసుకోవచ్చు కదా. దాన్ని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకుంటే ఆ ఫుటేజ్ బయట గార్డెన్ టాస్ జరిగినంతసేపు అది ఎగరేస్తే సరిపోద్ది. బాగుంది కదా ప్లాన్. పైన అయితే ఎట్టగా ఫిక్స్డ్ కెమెరాలు పెట్టలేం కదా, కానీ టెక్నాలజీ ఉంది కదా, 2 డ్రోన్లు ఎగరేయచ్చు కవర్ చేయడానికి. ఇక్కడ శ్రీజ ఏం చేసిద్దంటే తెలివే, ఇది స్ట్రాటజీనే, కాల్ టచ్ చేసిద్ది. ఎందుకంటే ముందు ఎమ్మెల్యేకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు ఇస్తారని చెప్పి. ఇక్కడ భరణి అన్న ఇంకా సంచాలక్ నేను టచ్ చేశాను, బాల్ నా చేతిలో ఉంది, సంచాలక్ నేను టచ్ చేశానంటే లేదమ్మా అలా కాదు, బాల్ హోల్డింగ్ ఎక్కువ ఉండాలమ్మా, లేదంటే బాడీ పార్ట్ ఉండాలమ్మా అని చెప్పాలి తప్పితే ఆయన వదిలేశాడు. అక్కడ ఆలోచించలేదు. అంత క్విక్గా ఆలోచిస్తారు బ్రో అంటే లేదు, నేను ఒప్పుకుంటా, అంత ఈజీగా రాదు. నేను అక్కడ ఉంటే నాకు కూడా రాదు, నేనేం చెప్తాను నాకు కూడా తెలియదు. చెప్పేసిన తర్వాత ఏదైతే డ్రామా జరిగిందో లైవ్లో, నాకు అది నచ్చలేదు. భరణి గారి విషయంలో చాలా అంటే చాలా సేఫ్గా అనిపించారు ఆ సిచ్యువేషన్ మొత్తం. దివ్యాన్ని పిలవటం, పవన్ని పిలవటం, ఒకసారి ఒపీనియన్ తీసుకున్నా ఓకే అనిపించింది, కానీ పద్దాక 4 సార్లు కన్సల్ట్ చేసి 4 సార్లు డిస్కస్ చేసి అన్నిసార్లు అంత ఇదిగా వాళ్ళిద్దరిని పద్దాక రండి అని చెప్పి అక్కడ నాకు ఆయన ఇండివిజువాలిటీ కనిపించట్లా, సేఫ్ కనిపిస్తుంది. అంటే రేపు అన్న రోజు ఎవరిని అడిగితే నేను ఒక ఇద్దరిని కన్సల్ట్ చేసి చెప్పానని చెప్పుకోవడానికి చేసుకున్నట్టు ఉంది. అది ఇవ్వాలనిపిస్తుందా మీ లాజిక్ ప్రకారం? ఎస్, మా లాజిక్ ప్రకారం ఇవ్వండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత లేదు ఇవ్వద్దు అనిపిస్తుందా, క్యాన్సిల్. లేదు దాని మీద స్టిక్ ఆన్ అయ్యింది, నెక్స్ట్ దానికి మాత్రం మీ రూల్సే మార్చేస్తున్నా, అయిపోయింది. ఇదన్నా ఫస్ట్ ఏం జరుగుతున్న టాస్క్ 2 సార్లు జరిగింది చూసుకోవాలి కదా. అక్కడ మళ్ళీ మనం పెట్టుకుంటే మనం ఎలా చేసుకుంటాం ఏంటి అని చెప్పి ఆయన అక్కడ మిస్ అయ్యారనిపించింది. సో ఇక్కడ చాలాసేపు డిస్కషన్ జరిగింది. మొత్తం అంతా నేను ఇమాన్యుయల్కి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చుకుంటే శ్రీజకు కూడా ఇవ్వాలి అన్నది చెప్తే, ఇమాన్యుయల్ ఏమో బాల్ మొత్తం నా చేతిలోనే ఉందన్న, ఇక్కడ శ్రీజది బాల్ మొత్తం లేదు కదా అని. బట్ ఆ సంచాలక్ నేను అడిగాను కదా అని ఆవిడ అంటది. నెక్స్ట్ రీతి ఏమంటుంది అంటే 60% 50% బాల్ నా దగ్గర ఉంది, మీరు 70% ఆయన దగ్గర ఉంటుందని ఒప్పుకోను, 30% నా దగ్గర ఉంది, 30% ఆయన దగ్గర ఉంది, 70% ఏం లేదు, మీరు కనుక ఒప్పుకోకుండా ఉంటే మేమే లోపలికి వెళ్ళే వాళ్ళమేమో అని చెప్పి పాయింట్ రేస్ చేస్తారు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆయన కన్సిడర్ చేసి మొత్తానికి ఆ పాయింట్ని బ్లూ టీమ్కి ఇస్తాడు. ఇది రైటా రాంగ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగే, ఎందుకంటే బాల్ మొత్తం శ్రీజ చేతులేదు, జస్ట్ టచ్ అయ్యి ఉంది. సో ఇక్కడ కళ్యాణ్ వీళ్ళు అగ్రెసివ్ అయినా కూడా అందులో రైటే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రేపన్న రోజు ఎవరైనా బాల్ రేపన్న రోజు అంటే అదే దాంట్లో నెక్స్ట్ బాల్ తీసుకొని వస్తే నేను పరిగెత్తుకొని వస్తాను, ఏమైనా అంటే నేను పరిగెత్తుకొని వస్తాను, వీళ్ళ టచ్ చేసి వెనకాల లైన్ టచ్ చేసి నాదే పాయింట్ అంటే అయిపోద్ది కదా. సో అదనమాట మ్యాటర్. సో వీళ్ళు బాగానే గట్టిగా రేస్ చేస్తారు కానీ బట్ ఆయన స్టిల్ దాని మీద స్టిక్ అని ఉన్నారు. లాస్ట్ మూమెంట్కి ఆయన స్టిక్ అని ఆయన చేశారనమాట. ఇందాక ఇంజనీర్లకు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు శ్రీజాకి ఇస్తున్నా, ఇట్స్ మై కాల్.
ఇక్కడ నుండి కంపల్సరీ బాల్ క్రాస్ చేయాలి అని చెప్పి ఇక్కడేం కళ్యాణ్ లేదు సార్ లేదు మాకు 6 రూలే కావాలని చెప్పి అంటూ ఉంటాడు. సుమన్ కూడా ఫెయిర్ ఛాన్స్ రావాలి అని చెప్పి కాసేపు గోల్ చేస్తూ ఉంటారు. లేదు ఆయన ఫైనల్గా ఇస్తారన్నమాట ఆ పాయింట్ బ్లూ టీమ్కి ఇచ్చి, నేను ఇక్కడ నుంచి బాల్ అయితే ఫస్ట్ క్రాస్ అవ్వాలి, దాని తర్వాత పర్సంటేజ్ ఆఫ్ బాడీ చూస్తా, ఆ బాల్ అయితే మాత్రం లైన్ క్రాస్ అవ్వాలి, బాల్ గ్రిప్ ఎవరికి ఎక్కువ ఉందో అది చూసుకొని నేను డిసైడ్ చేస్తాను. సో నేను కాల్ తీసుకుంటాను, దీనికి స్టిక్ అంటే 100% థియరీ అని కాదు కానీ నేనే కాల్ తీసుకుంటాను అని చెప్తారు. బాగుంది. దీని తర్వాత దీనికి స్టిక్ అని ఉన్నారంటే ఇక్కడి నుంచి బర్నీ గారు నెక్స్ట్ లెవెల్ సంచాలక్గా. ఈ ఒక్క పాయింట్లో నేను మిస్ అయ్యారు. నాకు 2 చోట్ల ఆయన సూపర్గా నచ్చారు. అది కూడా చెప్తాను ఎక్కడ నచ్చారు అన్నది. సంజయ్ గారు లోపల ఇమాన్యుయల్ కొన్ని ఏమో రంగస్థలం, కొన్ని గేమ్స్ ఏమో రణరంగంలో ఆడాలి, కొన్ని గేమ్స్ ఏమో చదరంగంలో ఆడాలని చెప్పి మీరు చదరంగంగానే ఆడుతున్నారు, మీ వల్ల రణరంగం పడుతుంది. నెక్స్ట్ 4th బాల్ గార్డియన్లో పడుతుంది, రీతు పట్టుకుంటుంది, బట్ దాన్ని హోల్డ్ చేయలేకపోతుంది. అది కళ్యాణ్కి ఇమాన్యుయల్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇమాన్యుయల్ ప్రాణం పెడతాడబ్బా ఏదైనా సరే. సో మళ్ళీ అగైన్ సంజయ్ గారు ఇక్కడ రీతులు లాగుతూ ఉంటారు. ఈ 4th బాల్ దగ్గర కూడా రీతులు లాగుతూ ఉంటారు. అందరూ పడ్డారు. సో అందరూ పడినప్పుడు ఏమైందంటే బాల్ ఎక్కువ ఇమాన్యుయల్ గ్రిప్లో ఉంటుంది, కానీ శ్రీజ కూడా టచ్లో ఉంటుంది. ఫస్ట్ పడేది శ్రీజ లైన్ దాటి, దాని తర్వాత ఇమాన్యుయల్, వీళ్ళందరూ పడతారు. కానీ ఇక్కడ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి, బాల్ గ్రిప్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందని. శ్రీజ నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. శ్రీజ 2 చేతులు వేసింది కానీ గ్రిప్ లేదు, వేరే ఇమాన్యుయల్ అయితే మొత్తం బాల్ పట్టుకున్నాడు. సో ఆయన ఇక్కడ రెడ్ టీంగ్ పాయింట్ ఇస్తారు. ఇది సూపర్ డెసిషన్, కరెక్ట్ డెసిషన్ ఇచ్చారు. దాని తర్వాత సో ఇక్కడ 2-2 వాళ్ళకి 2 పాయింట్స్ వీళ్ళకి 2 పాయింట్స్ అయినాయి అనమాట. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ సుమన్ శెట్టి గారితో మీటింగ్ పెడతారన్నమాట. నేను లాస్ట్ 1 రౌండ్స్ నేను కళ్యాణ్ కాల్ లాగాను, ఇమాన్యుయల్తో పెడతారు, నేను అన్ని కళ్యాణ్ కాల్ లాగాను అయ్యాని. నాకైతే హానెస్ట్గా ఎక్కడ కనిపించలేదు కళ్యాణ్ కాల్ లాగినట్టు. లాగుండొచ్చు 2 సార్లు, బట్ మెజారిటీగా రీతుని శ్రీజాని లాగుతున్నట్టే కనిపించింది, ఎక్కువగా రీతుని లాగుతున్నట్టు కనిపించారు. ఇమాన్యుయల్ అవును నువ్వు కళ్యాణ్ కాల్ అవుతాను చూశానని చెప్పి. అయితే లాస్ట్ రౌండ్లో నేను సోలోగా అయినా సరే నేను రెడ్ టీమ్కి ఫేవర్ చేస్తాను. 2-2 అయింది కాబట్టి ఇది ఫైనల్ రౌండ్ అయితే అందరూ ఊహించుకున్నారు. సో నేను రెడ్ టీమ్కి ఫేవర్ చేస్తాను. రీజన్ బీయింగ్, సో ఫ్లోరాకి చెప్పాను, సో నువ్వు తన్ను పట్టుకో నేను తిన్న పట్టుకుంటా అంటే, తనేమో తనుజను పట్టుకో నేనేమో శ్రీజాను పట్టుకుంటా అని చెప్పి. అలాగో వాళ్ళు నా మాట వినట్లేదు. సో నన్ను అడగడం లేదు, నాకు మర్యాద ఇవ్వటం లేదు అంటే సుమన్ అన్న ఈ పాయింట్ ఒక ముందు రౌండ్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏమైందంటే నువ్వు మమ్మల్ని అడిగి చేయలేదు అంటారు ఆవిడ. ఏంది శ్రీజ రీప్లేస్మెంట్, నీ వల్ల మేము ఓడిపోతున్నాము, అప్పుడు నువ్వు అడగాల్సింది మమ్మల్ని, అడిగితే ఇప్పుడు హ్యూమానిటీ చూపించావు, అదేం హ్యూమానిటీ, అక్కడేం టాస్క్లు ఏం హ్యూమానిటీ అయ్యని. ఇక్కడ కొంతమంది కొన్ని పాయింట్లు రైస్ చేస్తూ ఉన్నారు. నాకు ఏంటంటే నేనేం దీన్ని కంపేర్ చేశానంటే, మీరు అడిగి చేయాలి అన్నప్పుడు, ఏ పని అడిగి చేయాలి అన్నప్పుడు మరి ఫుడ్ పెట్టినప్పుడు కూడా అందరిని అడగాల్సింది కదండి. అంటే ఇది టాస్క్ అది టాస్క్ అన్నారు. యాక్చువల్గా అదే మెయిన్ టాస్క్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, అది మెయిన్ టాస్క్. ఆ టాస్క్ తర్వాత ఈ టాస్క్ అండి. ఓకే, పాయింట్ నెంబర్ 1 క్లియర్. పాయింట్ నెంబర్ 2, అక్కడ వాళ్ళకి పెట్టడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా, ఇక్కడ వీళ్ళు పెట్టడం వల్ల వీళ్ళకి నష్టం జరిగిందని. అంటే శ్రీజన్ తక్కువ ఉంటే వీళ్ళకి ఈజీ అయ్యేదని. ఎలా ఈజీ అయ్యేది, శ్రీజన్ పెట్టడం వల్ల వాళ్ళ బలం పెరిగిందేమో కానీ వీళ్ళ బలం తగ్గలేదు కదా. వాళ్ళు వీక్గా ఉన్నా, వాళ్ళు వీక్గా ఉంటే వీళ్ళు బలంగానే ఉన్నారుగా, పోనీ వీళ్ళ బలం ఏం తగ్గలేదుగా. స్టిల్ ఇద్దరు బలంగా ఉంటే వాళ్ళు పెట్టేసినప్పుడు వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరిగిద్ది, ఏ విధంగానే జరగదు. శ్రీజ రావటం వల్ల వీళ్ళు ఏమైనా ఒక పాయింట్ వేయగలరా, వేయలేరు. ఆ 2 పాయింట్లు కూడా వీళ్ళు వేయలేనివి వాళ్ళు వేసేసుకొని మొత్తం క్లీన్ స్వీప్ చేసేవాళ్ళు. సింపుల్గా ఈజీ పీజీగా అయిపోయేది అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. సో అక్కడ సుమన్ శెట్టి గారు ఒప్పుకోవడమే కరెక్ట్. టాస్క్లో ఏదైనా సరే అలాంటి రీప్లేస్మెంట్ ఒప్పుకోకపోతేనే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఆవిడకేం అవుతుంది, సుమన్ శెట్టికి ప్రాబ్లం అవుతుంది. ఏంది సుమన్ శెట్టి అన్న ఇలా చేసాడని చెప్పి. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆపేస్తున్నారు, ఏంటి నాకు హెల్ప్ అయ్యిద్ది మీరు కనుక చేసుకుంటే అన్నట్టు అని చెప్తా ఉంటాడు. సో మరి వీళ్ళు శ్రీజాని వీళ్ళందరూ ఆపేస్తున్నారు అన్నది మనకి కంప్లైంట్గా కనిపించదు, ఎందుకంటే మన దాంట్లో ఉన్నాం కాబట్టి పక్కన వాళ్ళు మనం చూడం కాబట్టి. సో సంజన గారు ఏమో నాకు రెస్పెక్ట్ లేదు, సో నేను ఫీల్ అయిపోతున్నాను, నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి గేమ్లో నేను వెళ్తానని చెప్పి వెళ్ళారు. నెక్స్ట్ ఆయన గిల్లింది అని చెప్పి నన్ను అడుగు గిల్లారు, నాకు వీడియో అని చెప్పి ఇచ్చేసారు. గిల్లింది తనూజ గారే అంట. సో దానికోసం కాసేపు కామెడీ చేసుకున్నారు. ఎన్ని స్లిప్ చేయొచ్చు అంటే హరీష్ గారు సుమన్ గారు చెప్తారు, బాల్ దొరికితే వెంటనే తీసుకురావాల్సిన అవసరం లేదు, కాసేపు బాత్రూమ్ తర్వాత నెమ్మదిగా తీసుకురావచ్చు అని చెప్పి. అంతసేపు వాళ్ళు ఖాళీగా ఉంటారా, ఎత్తుక్కుంటూ ఉంటారు కదా. సుమన్ శెట్టి మిస్ చేయడానికి తెలుస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు రాము వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆమెను వదిలేద్దాం, మన పని మనం చూసుకుందాం అంటే, రాము ఫేవర్ చేస్తున్నట్టు చేస్తే మాత్రం నేను డైరెక్ట్ నామినేషన్ వేస్తానన్నా అంతే అని. రాము ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఆవిడకి మళ్ళీ నామినేషన్ వేస్తారు, ఒక ఆర్గ్యుమెంట్ జరిగిద్ది. బట్ రాము ఎలా దీన్ని ఫ్రేమ్ చేసి పెడతారన్నది ఇంపార్టెంట్. సుమన్ శెట్టి గారు సంజన గారు. సో ఫైనల్గా సంజన గారు కూర్చుంటారు. దానికి ముందు వాష్రూమ్లో ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది, నాకు చెప్పలేదు కాబట్టి మీరు ఇదంతా జరిగింది, మీకు హ్యూమానిటీ ఏమో కానీ మనం దీని వల్ల నష్టపోయాం అది ఇది అని చెప్తారు. కూర్చొని ఆవిడ ఏం చెప్తారంటే, వాళ్ళతో కష్టం, కళ్యాణ్ వాళ్ళతో మనం గెలవటం, కొన్ని చోట్ల బ్రెయిన్ వాడాలి, కొన్ని చోట్ల బలం వాడాలి, అలా వాడి ఇలా ఈక్వల్గా చేయాలి. మన ప్రస్తుతానికి వాళ్ళు పైన ఉన్నారు, మన కింద ఉన్నారంటే మనం 2 వాడదాం మేడం అంటాడు ఆయన. సో లేదండి మనం 2 వాడే సిచ్యువేషన్లు లేవు, ఏదో ఒకటే అవ్వాలి.
ఫస్ట్ 3 రౌండ్స్ నేను ఆనెస్ట్గా ఎల్లోకే ఆడాను అన్నారు. నాకైతే మాత్రం అనిపించలేదు, ఆనెస్ట్గా అయితే ఆడలేదు ఎల్లోకే. ఆవిడ ఫస్ట్ నుంచి రెడ్డిగా ఆడారు. దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను చూడండి. ఈ ఒక్క రౌండ్లో ఇమాన్యుయల్ ఆర్ రీతు ఎవరో ఒకరికి మనం సపోర్ట్ చేయాలని చెప్తారనమాట. సోమనేమో మనకి ఎందుకండి మనం ఆడుకుందాము, మన రౌండ్ వరకు మనం గెలవాలని ఉంటుంది కదా అని చెప్పి ఆయన బాధలు ఆయన చెప్పుకుంటుంటారు. సంజనాథ్ లేదు, బలం వాళ్ళకే ఎక్కువ ఉంది, వాళ్ళని సపోర్ట్ చేయాలంటే కరెక్ట్, కానీ ఏం చేయగలం అదంతా మనం ఆడుకుందామండి అంటూ ఉంటారు. లేదు అలా అయితే మీరు దమ్ముకి ఎందుకు ఓకే చెప్పారు, జెన్యున్గా మీరు అది ఎందుకు చేశారు, మన స్వార్థం మనం చూసుకునే వాళ్ళం కదా అది అని చెప్పి ఆవిడ కౌంటర్ వేస్తారు. సుమన్ గారు ఏమంటారు, మీరు దమ్ము కంటే బలం అండి, మీరు ఇంకా బలం పెట్టగలంటే లేదు నేను పెట్టలేను అది అని అంటారన్నమాట ఆవిడ. అయితే హరీష్ వచ్చి ఇక్కడ చిన్న ప్రపోజల్ చెప్తాడు. హరీష్ ఏమంటాడంటే, హరీష్ గారు ఈ రౌండ్ మీరు బ్లూకి సపోర్ట్ చేయండి, గెలుస్తారు, నెక్స్ట్ రౌండ్ మీకు సపోర్ట్ చేస్తారు, అప్పుడు మీ ఇద్దరు చెరుకోటి గెలవచ్చని చెప్తే వెంటనే ఆవిడ ఏమంటారంటే, సంజన గారు నేను ఇమ్మాన్యుల్ని వదలనండి, నేను ఇమ్మాన్యుల్ని వదలను అని చెప్తారు. సో ఇట్స్ వెరీ క్లియర్. ఏంటి అంటే ఆవిడ ఇమ్మాన్యుల్ని గెలిపిద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ వల్ల ఇమ్మాన్యుయల్ది కెప్టెన్సీ పోయింది. సో అది అంటే ఆవిడ కోసం సాక్రిఫైస్ చేశాడు కాబట్టి, సో దానికోసం చేద్దాం అనుకున్నారు. ఇక్కడ వరకు ఇప్పుడు కరెక్టా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఉన్నప్పుడు, అంటే 3rd 4th రౌండ్ వరకు ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ రౌండ్ నుంచి ఆవిడ వీళ్ళని ఆపి రెడ్డి టీంకి ఫేవర్ చేయాలని చూశారు తప్పితే వాళ్ళని లాగేస్తా బాల్ని అటాక్ చేయటం కానీ, లేదంటే బాల్ పట్టుకోవాలని కానీ, లేదంటే వాళ్ళ టీంకి ఫేవర్ చేయటం కానీ ఏమీ చేయలేదు. అది చాలా క్లియర్గా విజిబుల్. దీన్ని ఎవరైనా వెనకేసుకొస్తే నేనేం చేయలేను, కానీ ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఆవిడ ఫస్ట్ నుంచి ఇమ్మాన్యుయల్కి రెడ్ టీంకి ఫేవర్ చేయడానికి ఉన్నారు, కంటెండర్ వస్తుంది, నా కోసం ఏదైతే సాక్రిఫైస్ చేశాడో ఆ బాధ నుంచి ఆ బందీగా నేను విముక్తి అయిపోదాం అనుకున్నారు. సరేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఏదైతే చెప్తున్నారో చేద్దామని చెప్పి అది రైటే, అది కరెక్ట్. ఎందుకంటే మనం గెలవలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఇక్కడ గేమ్ చేంజరే. నాకు కానీ అనేది ముందు పాయింట్, మళ్ళీ నాకు కానీ అనేది తర్వాత పాయింట్ కూడా. ఇక్కడ గెలవలేని సిచ్యువేషన్ వాళ్ళది. అలాంటప్పుడు వాళ్ళు సింగిల్గా ఓ పాయింట్ తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏదో టీంకి సపోర్ట్ చేస్తేనే కరెక్ట్, ఆ టీం నుంచి మళ్ళీ ఫేవర్ పొందితేనే కరెక్ట్. కానీ ఇక్కడ సుమన్ శెట్టి అన్న కెప్టెన్, సుమన్ శెట్టి తన ఏమీ లేదు. ఇక్కడ ఎవరు తెలివి ఉంటే వాళ్ళదే అబ్బాయి, ఇందులో ఇంకేం లేదు. సో ఆవిడ తెలివైన ఆవిడ కాబట్టి ఆవిడ తనకు ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళకి ఫేవర్ చేద్దాం అనుకుంటున్నారు. నేను డీల్ మాట్లాడాను అంటారు, వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారంటారు. ఇప్పుడు ఇమాన్యుయల్కి రేపన్న రోజు ఆప్షన్ వస్తే ఒకళ్ళు సేవ్ చేయాలన్నది ఖచ్చితంగా సంజనా గారి మీద వాడతారు తప్పితే సుమన్ శెట్టి గారి మీద వాడరు. కెప్టెన్ అయ్యి ఉండి ఆయనకేం అధికారం లేనట్టుంది. ఇక్కడ తప్పెవరిది? ఆయనదే. ఆయనకి అలాంటి మాటలు రానప్పుడు, అలాంటి చాకచక్యం లేనప్పుడు, అలాంటి తిరిగితట్లు లేనప్పుడు మనం ఏం చేయలేం. సో సంజనా గారు ఇక్కడ గేమ్ చేంజింగ్ మూమెంట్ తీసుకొచ్చి లాస్ట్లో వాళ్ళకి సపోర్ట్ చేసి రెడ్ టీంని గెలిపించారు అంటే ఆవిడకి క్రెడిట్ ఇవ్వాలి. అది రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగ్ కాదు, అది అబ్సల్యూట్లీ రైట్. దాన్ని ఎవరో రాంగ్ అనలేము. గేమ్ చేంజింగ్ మూమెంటే. ఆవిడ బాగా థింక్ చేశారు. ఆ ఒక్క పాయింట్ తెచ్చుకుని వాళ్ళు పీకేది ఏం లేదు, అది ఆవిడ క్లియర్గా తెలుసు. ఆవిడ సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, రైటే. బట్ దానికి ముందు ఏదైతే చేశారో అది రాంగ్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇలా కూడా ఆవిడ ఆలోచించుంటే ఇదేదైతే చేశారో ఇప్పుడు దీనికోసం గేమ్ చేంజర్ అయిన దానికోసం ఎంత పాజిటివ్ వస్తుందో ఇలా చేస్తుంటే అంతకు మించి పాజిటివిటీ వచ్చేది. ఎలా అంటే బ్లూ టీంకి సపోర్ట్ చేసి, ఏంట్రా నీకేమైనా బ్లూ టీంలో శ్రీజ వాళ్ళు లేదంటే తనుజ వాళ్ళు నీకేమైనా అంత ఇష్టమా అంటే కాదు, చెప్తాను చూడండి. ఇక్కడ ఇమాన్యుయల్ ఒక సాక్రిఫైస్ చేశాడు, కెప్టెన్సీ. సరేనా? కెప్టెన్సీ కంటెండరే. సో కెప్టెన్కి ఆవిడ కనెక్ట్ అయ్యారు. నేనేమంటానంటే అవతల టీంలో ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా మేడంకి సాక్రిఫైస్ చేశారు. ఒకళ్ళు హెయిర్ సాక్రిఫైస్ చేశారు, ఒకళ్ళు కాఫీ సాక్రిఫైస్ చేశారు. మేడం దృష్టిలో ఇప్పుడు ఆ 2 పెద్దది కాకపోతే నేను దాన్ని ఏం చేయలేను. కానీ అక్కడ పైగా 3 అమ్మాయిలు ఉన్నారు. సో అమ్మాయిలు కాబట్టి నేను సపోర్ట్ చేస్తానన్నా, లేదంటే అదే అమ్మాయిలను సపోర్ట్ చెప్పినా ఇద్దరు నా కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేసి కొంచెమైనా నా కోసం సాక్రిఫైస్ చేసిన దానికి రిటర్న్ ఇస్తాను అని చెప్పి ఇచ్చుంటే అయిపోయేది. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ మళ్ళీ రాదు. వాళ్ళిద్దరికి ఒకేసారి చేయాల్సింది. కెప్టెన్సీ కంటెంట్ ఆయనకి ఇవ్వటం నెక్స్ట్ వారం కూడా ఇవ్వచ్చు. అండ్ ఇమాన్యుయల్కి అంత లేట్గా ఇస్తే అంత మంచిది. యాక్చువల్గా ఎంత ఎర్లీగా ఇస్తేనే అంత వేస్ట్. సో వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఖుషి అయిపోయేవాళ్ళు. వాళ్ళ త్యాగాలకి వాళ్ళకి ఒకటి దొరికేసేది. సో ఈవిడ ఇచ్చేసినట్టు ఈవిడికి ఉండేది, నేను ఇచ్చేస్తానమ్మా మీకు గెలిపిస్తాను, మీరు నా కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి తర్వాత రేపన్న రోజు మాట రాకుండా ఉంటుంది. లేదు. సో వీళ్ళు చేసిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో ఆవిడ నాకు తెలిసి కన్సిడర్ కూడా చేయరు. ఆవిడకి ఇమాన్యుయల్ మెయిన్, అంతే. ఎట్నుంచి ఎటు వెళ్ళినా ఆవిడ ఇమాన్యుయల్ని వదలరు, సింపుల్ అంతే. ఆవిడ దృష్టిలో ఆవిడ డైరెక్ట్ చెప్పేశారు, కాఫీ విషయం అయితే డైరెక్ట్ చెప్పేశారు, అదేం పెద్ద సాక్రిఫైజ్ ఏంటి అది అని చెప్పి. సో అది చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇది చేయటం వల్ల రాంగ్ కాదు, ఇది కరెక్ట్గానే చేశారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్నకి తెలివితేటలు లేవు. ఆ పాయింట్ ఆఫ్ దాంట్లో ఏంటంటే ఆయన డీల్ మాట్లాడుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తే నాకేం చేస్తారు, నామినేషన్ వస్తే నన్ను సేవ్ చేస్తారు, అలాంటిది ఏదైనా మాట్లాడుకొని ఆయన చేసుకుంటే అది వేరే విషయం. కానీ గేమ్ మొత్తం తిప్పింది సంజనా గారే, ఇది రైటే. బట్ దీనికన్నా ముందు ఆవిడ ఇండైరెక్ట్గా వాళ్ళని లాగటం, డైరెక్ట్గానే వాళ్ళని లాగటం, సో అది డైరెక్ట్గా రెడ్డి టీంకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అది మాత్రం రాంగ్, అది టీంని బ్యాక్ స్టాప్ చేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐ థింక్ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నా ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ అన్నది.
సో ఆవిడ లేదండి నాకు ఇమెయిల్ వదలని చాలా క్లియర్గా ఉంటారు, చాలా క్లియర్గా చెప్పారు. హరీష్ గారిని తిప్పి కొట్టేశారు, అయిపోయింది. 5th బాల్ మళ్ళీ స్టోర్ రూమ్. ఈసారి బజార్ రాలేదు, మీరు గమనిస్తే ఇమెయిల్ వెళ్ళాడు, పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. సంజన గారు ఇంకా డైరెక్ట్ ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇంక శ్రీజాన్ లాగుతూ ఉన్నారు. శివనన్న ఏమో బాల్ కోసం ఫస్ట్ ఆయన కూడా శ్రీజాన్ లాగినట్టు అనిపించింది, దాని తర్వాత ఆయన బాల్ కోసం ఆడాడు. సో ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ మైండ్. ఏం చేయాలి ఇప్పుడు, నేను అటాడాలో ఇటాడాలో తెలియక ఆయన ఇటో గట్ట ఆడుతూ ఉన్నాడు. సరే టాస్క్ అయిపోతే చాలా అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి, ఇంకేం చేయలేము, ఆయన బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో ఇక్కడ బాల్ పగిలిపోయింది, గేమ్ పాజ్ చేశారు. మళ్ళీ నన్ను బర్నీ అన్న బాగా ఇంప్రెస్ చేసిన మూమెంట్, ఏం చేద్దాం ఇంకో బాల్ వేయండి అది అని కాకుండా లోపలికి వెళ్ళి బాల్ తీసుకొచ్చి హిప్పోపటమస్ దాంట్లో బాల్ తీసుకొచ్చి పగిలిపోయిన బాల్ తీసి అక్కడ పెట్టి రీప్లేస్ చేసి గేమ్ ఆడిచ్చారు. నాకు సూపర్ అనిపించింది, బాగా థింక్ చేశారు కదా అనిపించింది. ఇది అక్కడ ఆయన ఇండివిజువాలిటీ, అక్కడ ఆయన స్ట్రెంత్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇందాక క్రిటిసైజ్ చేస్తూ చంచలగ్గా అదరగొట్టారు అని పెట్టింది, యాక్చువల్గా అది ఇప్పుడు వ్యాలిడ్గా అయ్యింది. బట్ నా దగ్గర స్పేస్ లేదు, ఆయన స్పేస్ ఇవ్వలేదు ఇంకా తమ్నైల్లో. ఏదో ఆ టైంకి తమ్నైల్ ఏమనిపిస్తే ఆ టెక్స్ట్ పెట్టుకొని ముందుకెళ్ళటమే. సో ఇక్కడ బాల్ తీశారు, మళ్ళీ అందరూ కొట్టుకుంటున్నారు. సంజన గారు మళ్ళీ రీతులు లాగుతూ ఉన్నారు. ఇంకా అది కన్సిడరబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆడు ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇంక దీని గురించి మనం మాట్లాడుకోవసలా. సో ఇక్కడ బాల్ ఇమాన్యుల్ చేతిలో ఉంది, శ్రీజ చేతిలో ఉంది. వెనకాల కళ్యాణ్ పడిపోతాడు, కరిపగానే ఒకసారి లెగుస్తాడు, ఇంకా అని చెప్పి కొమ్ములు వేసుకొని బుల్లాగా వెళ్ళి మొత్తం అందరిని తోసుకుంటూ తీసుకెళ్ళి లోపల పడేస్తాడు. ఎంత లోపల పడేస్తాడంటే పాపం అక్కడ అటు సైడ్ సుమన్ శెట్టి అన్న వెళ్ళి హిప్పోపటామస్ దాంట్లో దూరిపోతాడు. కొంచెం కళ్యాణ్ ఇలాంటివి చూసుకోవాలి. మనకి ఇంతకన్నా దారుణమైన దెబ్బలు తెలియ గేమ్స్ జరిగినాయి, బట్ అవి ఫేస్ టు ఫేస్ 1-on-1 ఏదో ఒకటి తెలుస్తున్నాయి మనకి. ఇది ఆయన ఎటు సైడ్ ఉన్నారు కదా, ఇది చూసుకోవాలి. ఇటు నుంచి అట్లా తీసుకెళ్ళి ఆ హిప్పోపటామస్కి పళ్ళు లాంటివి గుచ్చున్నాయి, అక్కడేం తగిలితే జరగరాంది చూసుకోవాలి. అంత బలం పెట్టి తీసుకెళ్తున్నప్పుడు ఏమైనా తగిలిద్దేమో ఏంటో అని చెప్పి. బట్ ఎనీవే ఈ ట్రైడ్ అంటే వాళ్ళు వెళ్ళిపోవాలని గోలే ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. అక్కడ శ్రీజ చేతిలో బాల్ ఉంది, ఇమాన్యుల్ చేతిలో బాల్ ఉంది, అందరి చేతిలో బాల్ ఉంది. పట్టం అయితే మళ్ళీ అగైన్ శ్రీజ పడింది. ఈసారి మాత్రం నేను ఒప్పుకోనన్నా, నువ్వు ఖచ్చితంగా నా ఇవ్వాల్సింది ఏది అంటే బర్నీ గారు చూసి రెడ్ టీమ్ అని పాయింట్ ఇచ్చారు. అబ్సల్యూట్లీ రైట్ డెసిషన్, ఇందులో అసలు ఇంకేమీ లేదు. అందులో శ్రీజ చెయ్యన్నా ఎవరు చెయ్యన్నా ఎక్కువ మెజారిటీ మనకు అనిపిస్తుంది, కనిపించక్కదిగా అనిపిస్తున్నంత వరకు ఇమాన్యుల్ చేతిలోనే ఉంది. థ్యాంక్స్ అన్న అంటాడు. సో బర్నీ గారు వాళ్ళ కూతురు వైపు లేదంటే ఇంకోళ్ళ వైపు ఫేవర్ చేయాలనుకున్నారంటే అనుకోలే. ఆయన ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నారు ఆ రౌండ్లో, ఆయనకి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అర్థం కాలేదు, అందుకని వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు. అది కొంచెం అటు ఇటు అయినా సరే అక్కడ అంటే ముందు ఇమ్మాయిల్కి ఇచ్చారు కాబట్టి అక్కడ ఒక ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇచ్చేశారు. అంతే, పైగా ఆయన చెప్పాడు శ్రీజన్ వదిలేమని గట్టి ఇచ్చేశారు. బట్ లేటర్ ఆన్ అన్స్టాపబుల్, అంతే బాగా చేశారు సంచాలక్గా, సూపర్. నాకైతే మాత్రం ఫైనల్గా ఒక ఫెయిర్ గాల్ తీసుకున్నారు. ఒక టీం ఎవరైతే బాగా ఆడారో వాళ్ళే గెలిచారనిపించింది. బట్ ఇందులో ఇమాన్యుల్ ఆట మనం చూసుకుంటే తోపు అంతే, అక్కడ అది కనిపించంగానే కంటెండర్ అని కనిపించగానే ఇంకంతే ఆ ఎర్ర క్లాత్ చూసిన ఎద్దులాగా ఇంక వేసేయాలి అన్నట్టు. కళ్యాణ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అని చూశాడు, వచ్చిన దాన్ని 2 చేతిలో వినియోగించుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఆయన కూడా బేభత్సం. ఇంకా అమ్మాయిలు కోమలం మృదువు ఆ రోజులు పోయినాయి. అరుపులు, గోల, బలం, అసలు అన్నీ, అసలు అమ్మాయిలు ఇంకా తక్కువ చేసి చూడటానికి ఏది లేదు. వాళ్ళు పడిన కష్టాన్ని అరే ఏడుస్తున్నారు రా బాత్రూమ్కి లై చేసి ఇది చేశారని చెప్పి నేను చెప్పైతే మాత్రం తక్కువ చేయను. వాళ్ళు ప్రాణం పెట్టాడు రా 3 అమ్మాయిలు. వాళ్ళ గొంతులు కొంచెం తేడాగా ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు చెప్తాను ఈ విషయం, ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పింది కదా, వాయిస్ అది దేవుడు ఇచ్చింది, అందులోకి వెళ్ళొద్దు. కానీ వాళ్ళ బాధ, వాళ్ళ పోరాటం, వాళ్ళ ఆరాటం అర్థం చేసుకోవాలి. ఫ్లోరా గారి గోర్లు కొంచెం పెద్దగా ఉంటే మీరు గమనిస్తే గీసుకుపోతున్నాయి, అబ్బాయిల మధ్యలో నలిగిపోతున్నారు. హరీష్ గారు దొరిలారు, ఎక్కడ కంప్లైంట్ చేయకుండా ఏమీ చేయకుండా నీట్గా, అంటే ఇంక అసలు మా ఎక్కేస్తున్నారు ఉమెన్ కార్డు లాంటివి ఏం ప్లే చేయకుండా. దెబ్బలు తగులుతున్నాయి, ఆ కార్డు ప్లే చేస్తారు ఆబ్వియస్గా, కార్డు కాదు 2 దెబ్బలు తగులుతున్నాయి. బట్ ఉమెన్ కార్డు మమ్మల్ని టచ్ చేశారు, అక్కడ టచ్ చేశారు లేకుండా వాళ్ళ మధ్యలో నలిగిపోతున్నా సరే ప్రాణం పెట్టి ఆడారు. 2 బాల్స్ కూడా వేయగలిగారంటే 3 అమ్మాయిలు ఉండి అప్రిషియేట్ చేస్తే రాల్సిందే. లాస్ట్ రౌండ్ సంజన గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయకుండా ఉండుంటే విషయం కొంచెం వేరేది ఉండేదేమో. ఆ బలం కనుక లేకపోయింది, ఇంకొక ఎడిషనల్ చేస్తుంటే శ్రీజాని వీళ్ళందరూ లాక్కుండా ఉంటే ఏదైనా జరిగేదేమో, ఒక అద్భుతం సృష్టించే వాళ్ళేమో. ఇమాజిన్ చేసుకోండి, ఇమాన్యుల్ కళ్యాణ్ మీద వీళ్ళు గెలిచారంటే నెక్స్ట్ లెవెల్ టాస్క్ అయి ఉండేది వాళ్ళకి. బట్ బాగా పోరాడారు, బాగా ఆడారు. అమ్మాయిలు అని చెప్పి వెనకడికి వేయలేదు, దెబ్బలు తోలితే అస్సలే లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రీతి ఎక్కడో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక దేనికి బాక్స్ వైపు ఉంటుంది, ఏం జరిగిందో తెలియదు, కట్ చేశారు మనకు అక్కడ. సో నాకైతే మాత్రం బాగా ఆడారనిపించింది, సూపర్ ఆడారనిపించింది. అమ్మాయిలు ఆడపుల్లు అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం పెద్ద టైట్లు అవుతుందేమో, కానీ నాకు అయితే చిన్న దొరుకుతుంది లేదా పెద్ద మధ్యలో మాత్రం దొరకలా. బట్ స్టిల్ దే డిజర్వ్ ఇట్ అనిపించింది. ఇలాగే ఆడితే ఇంకా ముందుకెళ్తారు. అలా అని చెప్పి వీళ్ళు తప్పులు చేయలేదంటే వాళ్ళ రేంజ్లో వాళ్ళు తప్పులు చేశారు, వద్దాం దానికి కూడా. ఇంక అరుస్తూ ఉన్నా సరే ఇంకా ఆయన ఏం తీసుకోలేదన్నమాట, ఇంకా వాళ్ళకి డెసిషన్ ఇచ్చారు. నెక్స్ట్ రాము ఇమాన్యుల్ అడుగుతారు, సంజన గారు ఏమైనా మీకు సపోర్ట్ చేశారంటే మాకేం తెలిసే అంటారు. మరి ఆవిడ చెప్తున్నారు డైరెక్ట్గా మీకే చేశారంటే
చేస్తామన్నారు, మీ ఇష్టం అన్నాను అంతే అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు. చెప్పారు కదా ఆవిడ, నేనే చేస్తాను నీకు అని చెప్పి. మరి ఫస్ట్ ఇప్పుడు చెప్పొచ్చు కదా, మాకు తెలుసు మాకేం తెలుసు ఎందుకు అనాలి, మీరు చూసుకోండి అని చెప్పి. ఎమ్మెల్యే సపోర్ట్ అనేది మీ ఇష్టం, సో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, చేస్తాను ఓకే, లేదంటే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత తన దగ్గర గడుస్తుంటే డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి అది ఇది అని చెప్పి. శ్రీజ అందరం ఉన్నాము, అందరం ఆడుతున్నాము అని చెప్పి బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేయాలంటే ఇచ్చేయండి అని మాటలు ఇదవుతూ ఉంటారు. సో అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నైట్ కూర్చొని వీళ్ళు డిస్కస్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకుంటారు. బట్ సంచాలక డెసిషన్ కరెక్ట్ డెసిషనే, దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ రీతు కొంచెం క్వశ్చన్ చేసిద్ది, మీరు ఎందుకు సపోర్ట్ చేశారు అది అని చెప్పి సంజన గారిని ఎందుకు సపోర్ట్ చేసేది అంటే అది వాళ్ళ ఇష్టం, సంజన గారి గేమ్ కదా అది. సంజన గారు ఇక్కడ మంచి పాయింట్ చెప్తారు. రీతుకి ఇంకా అసలు యాక్చువల్గా సౌండ్ ఆఫ్ ఆ పాయింట్కి ఏమంటారంటే ఏదో రాసుకునే కదా, అదే సపోర్ట్ నేను బ్లూకి చేస్తుంటే యూ వుడ్ హ్యావ్ నాట్ హ్యావ్ దిస్ పర్స్పెక్టివ్, నేను మీకు బ్లూకి చేస్తుంటే మీకు సంబంధం ఉండేది అని చెప్పి. అంతే కదా, ఆవిడ ఇష్టం అది. ఆవిడ ఒక పాయింట్ ఆఫ్ టైం మీకు గెలవలేము అనుకున్నప్పుడు వాళ్ళు ఏ టీంకైనా చేస్తారు. ఆడియన్స్ కూడా మనకేమనిపించింది తెలుసా, మీకు ఒకవేళ మీకు తనూజ గారు నెక్స్ట్ రీతు వీళ్ళు ఇష్టమై ఉంటే మీకు కోపం వచ్చింది సంజన గారు చేసిన పని. అదే మీకు కళ్యాణ్ నెక్స్ట్ ఇమాన్యుల్ ఇష్టమైతే మీకు మంచిగా అనిపించింది సంజన గారు చేసిన పని. అంతే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆవిడ మిడిల్లో ఉన్నారు, ఆవిడ ఎటైనా వెళ్ళచ్చు, ఎటు వెళ్ళినా కూడా కరెక్టే అది. ఆవిడ ఎటు చూస్ చేసుకుంటారన్నది ఆవిడ ఇష్టం. మధ్యలో ఉన్నారు స్టార్టింగ్ పాయింట్, అది రాంగ్. ఐ హోప్ అగైన్ క్లియర్ చేశాను అనుకున్నాను నేను. అలా అంటారు గేమ్ నుంచి బయటకు వచ్చాక చేసుకోవాలి అది అంటారు. ఎందుకు అలా ఏముంది, గేమ్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఎందుకు అడిగారు ఫస్ట్ సపోర్ట్, నాకు అర్థం కాలేదు, గేమ్ నుంచి బయట సపోర్ట్ ఆడదామా అని చెప్పి సపోర్ట్ వాళ్ళు కావాలి అన్నంత ఈజీగా ఎలా అడిగేశారు మరి అది గేమ్లో ఉన్నారుగా మీరు. మరి ఏదైనా అలాగే ఉంటుంది, కోపం వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్, ఆవిడ చేసిన మరికి లాగేశారు కదా అంతే. ఇంకా శ్రీజ వచ్చి సుమనన్న 0 పాయింట్స్ ఉన్నాయి, ఈవిడ వల్ల మీరు పోతున్నారు అది అని చెప్పి సుమన్న మాట్లాడలేదు చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. సుమనన్న మన మధ్య చిచ్చి పెడుతున్నారు, నువ్వు మనల్ని రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోకండి. సుమనన్న అసలు నేను ఎక్కడండి నేను తెలుసా, అసలు నీకు నేను ఎక్కడి నుంచి బయటకు వచ్చాను తెలుసా, నేను హిప్పోపోటమస్ నోట్లో నుంచి బయటకు వచ్చి కళ్యాణ్ చేసిన దోపిడికి అయినా వెళ్ళి అలా సెట్ అయిపోతాడు. అందులో నాకు భయం వేసి గుచ్చుకుంటే ఏంటి పరిస్థితి, పళ్ళు లాంటివి పెట్టారు. మరి నిజంగా చెక్కవా లేదేంటి అబ్బా ఏదో తెలియదు కానీ ఎక్కువలు వస్తున్నాయి, ఎవరో తిట్టుకు దొరుకుతున్నారు ఆల్రెడీ. బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ ఇంతటితో పూర్తయింది. ఇమాన్యుల్ నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కంటెంటర్స్ అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత సుమను రాము తీసుకెళ్ళి మాట్లాడుకుంటాం అన్నమాట. రాముకి నచ్చలేదు ఆవిడ అలా చేయటం ఇదంతా, ఆయనకి తెలుసా లేదా దాని మీద మాట్లాడుతుంటే ఒరే ఆవిడ సంగతి తెలిసిందే కదా, ఇక్కడ సుమనన్న రాంగ్, అక్కడ ఒప్పుకున్నట్టు ఒప్పుకొని తర్వాత దాన్ని ప్లేట్ పెరాయించడం అంటారు. నీకు అక్కడ ఒప్పుకోకపోతే అమ్మ మీరు కావాలంటే మీరు ఏదైనా చేసుకోండి, నేను మాత్రం ఇలాంటి డీల్స్కి ఒప్పుకోను, నా ఆట నేను ఆడతాను, నా టీం నాది అని చెప్పి ఆయన అక్కడ చెప్తే బాగుండేది. ఫామ్గా డిసైడ్ చేసిద్దంట, మా టీంలో ఆడాలా ఎక్కడ ఆడాలని ఆవిడ డిసైడ్ చేసిద్దంట. ఆవిడ నోట్లో నోరు ఎవరు పెడతారు అన్నారు. ఏదో సైలెంట్గా పోతున్నామని చూస్తే రెచ్చగొడుతుంది. సుమన్ అంటున్నారు కానీ సుమన్ శెట్టిని బయటికి లాగుతున్నారా ఇల్లు అంటాడు. పవన్ రాని అన్న సుమన్ శెట్టిని చూసుకుందాం అంటాడు. అది అవదమ్మా అన్నట్టు ఉంది పరిస్థితి. రే కుక్కలు అరవటం అంటారు ఇస్తారు అదే రా, సో దానివల్ల ఏం ఉపయోగం ఉండదని చెప్పి ఆయనే తీసుకురా అన్న బయటికి చూడాలందో సరే. ఆవిడ స్ట్రాటజీ వాడింది, మా టీంకి 0 ఉన్నాయి కదా అది అని చెప్పి. కానీ ఆవిడ మాట్లాడుకున్న సపోర్ట్ ఆవిడకి ఏదైనా ప్లస్ అయింది, మాకేం ప్లస్ అయింది అది అని. ఈ తెలివి అంతా ఆయనకు ఉంది అప్పుడే, కానీ మాటలు లేవు. భయపడుతున్నారా లేదంటే ఎందుకు ఈవిడతో అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. కానీ భయపడకూడదు చెప్పాలి కదా. పెద్ద ఆయన అని చెప్పి నువ్వు పెద్ద ఆయన అని చెప్పిందంట. సో ఆవిడకి 35 ఈయనకి 40 అంతే, ఏవో ఏజ్ లెక్కలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ బిగ్ బాస్ రెడ్ టీమ్ని అభినందిస్తారు. అన్ని ఛాలెంజెస్ సక్సెస్ఫుల్గా గెలిచారు, కంటెండర్స్ కాగా సాధించారు. అయితే మీకు ఇంకొక బంపర్ ఆఫర్, ఇక్కడ ఉన్న మిగిలిపోయిన వాళ్ళ నుంచి గ్రీన్ టీం తీసేసి ఒక 6గురిని కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం కోసం ఎంచుకోవచ్చు. 6గురిని 3 జంటలుగా. 6గురు ఎవరు, ఆ 3 జంటలు ఏంటి అన్ని మీరే డిసైడ్ చేసుకోవాలి అది అని చెప్పి డిసైడ్ చేసుకొని చెప్పండి అంటారు. పవన్ నేను ఆడతా అంటాడు. పవన్కి పాపం ఇంకేం చెప్తారు, ఎవరైనా వచ్చి అడుగుతాడు బెదిరిస్తాడు వాళ్ళని లిటరల్గా. ఓ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కనుక నన్ను తీసుకోపోతే నేను మీకు సపోర్ట్ చేయను అంటాడు. నాకు అర్థం కాల బ్రో, నీ పాయింట్స్ నీకుంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళకుంటే బెదిరించేది నాకు అర్థం కాదు. నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యావు, సంచాలక చేసి గేమ్ మొత్తం నీ చేతిలోనే ఉంది, మొత్తం నువ్వే తిప్పావు. దాని తర్వాత కూడా స్టిల్ ఈ బెదిరింపు వై. హరీష్ ఏమో నీ నాన్న అంటాడు, వీళ్ళిద్దరు వెళ్తారు మొత్తానికి ఇక్కడ టీమ్స్ని సెట్ చేస్తారు. సో ఇక్కడ కూడా నాకు కొద్దిగా ఇమాన్యుల్ ఏదో వాళ్ళ మమ్మీకి ఫేవర్ చేయడానికి ట్రై చేసాడని అనిపించింది. అలాగే కళ్యాణ్ కూడా వాళ్ళకి అంటే రాముని తనుజాకి ఇద్దామని, తనుజ కొంచెం వీక్ అనుకోనో లేదంటే మరి ఫేవర్ అనుకోనో. సో ఆయన సంజన గారు కూడా పెద్ద గట్టిగానే ఉంటారని చెప్తే మళ్ళీ రాముని వాళ్ళకి ఇద్దామని అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంక దీన్ని అంత కరెక్ట్గా జడ్జి చేయలేం కానీ. సో వాళ్ళు డిసైడ్ చేసిన టీమ్స్ ఏంటంటే రీతు ఫ్లోరా, రాము సంజన, తనుజ సుమన్. వాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందని. ఈ గ్రూప్కి వెరసస్ ఆ గ్రూప్కి అన్నట్టు ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు. అక్కడికి వెళ్ళాక మొబ్బులిడిపోతాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, ఇందులోంచి 3 కంటెండర్స్గా బయటకు వస్తారని అప్పుడు తెలిసింది. సో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ సంచాలకుగా పెట్టి బిగ్ బాస్ టాస్క్ పెడతాడు.
తాడుల కింద నుంచి, టైర్ల మీద నుంచి, చెక్కల మధ్యలో నుంచి వెళ్ళాలి. అంతే టాస్క్, సింపుల్ టాస్క్. ఒక జంట వచ్చి స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎవరైతే ముందుగా ఫినిష్ చేసి అక్కడ ఒక బోన్ ఉందంట, కుక్క బోన్ ఏదో, ఆ బోన్ పట్టుకుంటే వాళ్ళు విజేత అవుతారు అని చెప్పి, కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అని చెప్పారు అనమాట. ఇక్కడ ఫస్ట్ సంజన గారు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారితో స్టార్ట్ అయింది. ఎప్పుడైనా నేను మాట చెప్తాను చూడండి, నేను సంచాలకుగా ఉంటే ఏం చేస్తాను చెప్తా. నేను టాస్క్ని మధ్యలో ఏదైనా ఫౌల్ జరిగితే ఆపను. అంటే ఇప్పటివరకు మనం బిగ్ బాస్ చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. దాన్ని కంటిన్యూ చేసేసిన తర్వాత అప్పుడు దానికి ఒక వ్యాలిడేషన్. అంటే సింపుల్ టాస్కే కదా, అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మన బిగ్ బాస్ వరకు ఎలా ఉండేవంటే, ఏదైనా ఫౌల్ అయితే ఇద్దరు ఫౌల్స్ చేస్తే ఎవరు తక్కువ ఫౌల్స్ చేశారు అన్న దాంట్లో వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేవాళ్ళు. మీకు గుర్తుంటే కనుక, నాకు సడన్గా గుర్తు, ఆ సీజన్ 7లో ఒకటి టాస్ జరిగింది. అందులో యావరును శోభా శెట్టి ఉంటారు, అందరూ ఫౌల్స్ చేస్తారు, సో ఇస్తారు. అలాగే ఇవ్వాలా అంటే కాదు, అదేం రూల్ కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు సంచాలక్స్గా ఉన్నారు కాబట్టి మేము ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తామన్నా మనం చేసేదేం కరెక్ట్, అది కూడా దాన్ని తప్పట్లేం. అంతకు ముందు జరిగిన టాస్క్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇమ్యూనిటీ కోసం, అందులో కూడా ఇద్దరిని డిస్క్వాలిఫై చేశాడు పవన్. అక్కడి నుంచి పవన్ డిస్క్వాలిఫై చేశాడు. సో అక్కడ కూడా వీళ్ళు కనీసం మాట్లాడుకొని నెక్స్ట్ టైం నుంచి ఇలా వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరిని డిస్క్వాలిఫై చేయకుండా ఒక్కళ్ళనే ఎవరైతే తక్కువ తప్పులు చేశారో వాళ్ళని అని చెప్పి, అంటే సంచాలకి అది బాగా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ స్టార్ ఒకళ్ళు పట్టేసుకున్నారు, వాళ్ళ ముందు స్టార్ పట్టుకున్నారు, వీళ్ళ 2 బాక్సులు ఉండిపోయినాయి, ఏది ఎక్కువ తప్పు ఏది తక్కువ తప్పు తేల్చుకునే పరిస్థితి. అందుకే 2 టీంలు డిస్క్వాలిఫై. రేపటి రోజు ఏమైందంటే అందరూ ఆడతారు, అందరూ ఏదో తప్పు చేసిన రోజు అందరినీ డిస్క్వాలిఫై చేయలేం కదా అలాగా. సో తప్పులు చేసిన వాళ్ళలో ఎక్కువ తప్పులు, అంటే ఇంత దూరం కష్టపడి ఆడారు కాబట్టి 3 రోజులు 4 రోజులు ఓనం చేసుకున్నారు కాబట్టి తక్కువ మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఇందులో వాళ్ళు స్వార్థం ఏదైనా ఉంది అంటే ఉండొచ్చు, ఇద్దరిని తీసేస్తే మనకు కంటెంటర్ తగ్గుతాడు కదా అన్న భావన ఉండొచ్చు. అలాగే అరే 2 రోజులు ఆడారు కదా కన్సిడరేషన్ ఉండొచ్చు, లేదంటే ఇద్దరు ఫౌల్స్ చేస్తే తీసేసి ఉండొచ్చు. దీంట్లో ఏ నిర్ణయాన్ని మనం తప్పట్లేము. మనం ఉంటే ఒకలా చేస్తాం, వాళ్ళంటే ఒకలా చేస్తారు. ఇందులో ఏది రాంగ్ కాదు, ఏ నిర్ణయమైనా కరెక్టే, అంతే. ఇందులో ఇది రాంగ్, ఇలా చేయడం రాంగ్ అని చెప్పడానికి లేదు. సో ఇక్కడ వాళ్ళు తనుజ సుమన్ శెట్టి అన్న మధ్యలోనే ఒక టైర్ మిస్ అయితే ఏదైతే ఆయన ఆపేస్తారు. ఈవిడ ఏం చేసిందంటే చెక్కల మధ్యలో చెక్క స్కిప్ చేస్తారు, 2 చెక్కలు స్కిప్ చేస్తారంట. స్కిప్ చేసిన తను ఇమాన్యుల్ అనుకుంటాడు. ఇప్పుడు ఆవిడ కోసం ఇమాన్యుల్ అది అప్పటికప్పుడు అనుకుంటే రాంగ్ అవుతుంది, కానీ అక్కడ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. ఓకే ఇప్పుడు మిస్ చేశారు, తప్పు చేశారని ఆయనకి తెలిసిపోయింది. సో లేదు నువ్వు మిస్ చేసావు అమ్మానంగానే, అవునా ఓకే ఫెయిర్ అనుకుంటా, నా బ్యాడ్ లక్ అనుకుంటే వెళ్ళిపోతారు. ఆవిడ ఏడ్చింది, దాన్ని ఏడుపులు ఎందుకు అవన్నీ అని అనలేము. అంత 2 రోజులు ఆడించిన తర్వాత ఏడుపు వస్తుంది ఎవరికైనా. ఏడుస్తారు, 3 రోజులు వచ్చిన తేడవరా, బయట ఏడిస్తే ఏడుతున్నారు అన్నారని చెప్పి లోపలికి వెళ్ళి ఏడుతుంది. కాకపోతే నాకు ఇక్కడ ఫస్ట్ టైము రీతు సైడ్ నుంచి ఒక జెన్యున్ బాండ్ చూసాను ఫీల్ వచ్చింది. గేమ్ ఇక్కడ జరుగుతున్న వదిలేసి వెళ్ళి తనుజ ప్లీజ్ తనుజ అని ఏడుస్తా తీ అని చెప్పి లోపలికి వెళ్ళాక తనతో పాటు ఏడవటం, తన టాస్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి హక్ చేసుకోవటం, అది చూసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఇంతమంది క్రిటిసైజ్ చేశాను మీకు బాగా గుర్తుంటే. ఏదో నాగార్జున గారు చెప్పారని చెప్పి ఏదో సోల్స్, ప్యూర్ సోల్సా జెన్యున్ సోల్సా ఏదో కలిసిపోయారు, ఏముండదు నెక్స్ట్ వీకెండ్ కల్లా బ్రేక్ అయిపోద్దని. మధ్యలో బ్రేక్ అయింది కానీ ముందుకు వెళ్తున్నారు, బాగుంది, జెన్యున్ బాండింగ్ అని అనిపించింది. ఫస్ట్ టైం ఒక బాండింగ్ జెన్యున్గా అనిపించింది నాకు. ఈవెన్ ఫాదరు డాటర్ కన్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, పవన్తో ఉన్న బాండ్ కన్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నాకు కొద్దిగా ఇప్పటివరకు చూసిన వాటిలో జెన్యున్ బాండ్ అనిపిస్తుంది. మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇమాన్యుల్ మళ్ళీ చెప్తారు ప్రతి బ్లాకులో ప్రతి దాంట్లో కాలు పెట్టాలని. ఇక్కడికైనా తనుజ గారు ప్రతి దాంట్లో కాలు పెట్టాలని చెప్పలేదంటే వేరే విషయం, వాడికి తెలుసని ఇంకా అర్థం, ఇంకా అని చెప్పుంటారు ముందు, మరి లైవ్లో అక్కడ చెప్పుంటారేమో. సో ఇక్కడ సంజన గారు రాము ఆడారు. రాము ఈజ్ లైక్ ఫ్లాష్. సంజన గారు టైర్ వరకు వచ్చే లోపలే అవగొట్టేశాడు ఆల్మోస్ట్. ఇక్కడ రాము కూడా స్కిప్ అయితే మళ్ళీ వచ్చి వెనక్కి పెట్టుకొని మళ్ళీ టిక్ చేసుకొని వెళ్తాడు. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంది ఆపుతాడు ఇమాన్యుల్ అంటే ఆపలా. సో రాముకి ఇచ్చేశారు. రాము ఈజ్ నెక్స్ట్ కంటెండర్. దాని తర్వాత తనుజ గారు ఏడుస్తారు. ఇక్కడ ఏడ్చినప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ కూడా ఫౌల్ అయింది కదా, ఇద్దరు డిస్క్వాలిఫై అంటే ఈజీగా అయిపోతుంది ఇద్దరిని డిస్క్వాలిఫై చేయటం. సుమనన్న కరెక్ట్గా వచ్చిండి నన్ను చేసుంటే ఓకే ఫైన్ అని చెప్పి, బట్ ఆలోచించాలి కదా సంచాలకుగా, డిస్క్వాలిఫై ఒకటే కాదు కదా అని చెప్పి. సో ఈవిడ ఆలోచన నేను తప్పుపట్టను, ఈవిడ ఆలోచించింది రైటే, ఆవిడ ఉంటే అలా చేస్తారేమో అలా అని చెప్పి ఇమాన్యుల్ కళ్యాణ్ చేసింది రాంగ్ కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫౌల్స్ చేశారు కాబట్టి వాళ్ళు తీసేస్తారు. కావాలని తీసేసినా వాళ్ళు స్ట్రాటజిక్గా మనకు కంటెంటర్ తగ్గుతాడు అనుకున్నా కూడా అది కరెక్టే. మనం జాగ్రత్తగా రూల్స్ని చేయాలి. అది ఇమాన్యుల్ అంటాడు చూసుకొచ్చి చెప్పేటప్పుడు వినాలి కదా అని. మనకు ఫోకస్ ఉండాలి మన గేమ్ మీద. ఎదుటివాడు తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెట్టేసి నేనైతే తప్పు చేశాను కదా, నాకు తెలుసు కదా నేను తప్పు చేశానని, నేను అవుట్ అంతే. ఇంకా అలాగే కన్సిడర్ చేసుకోమంటాలో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తప్పు కాదు, బట్ ఎదుటి మనం బ్లేమ్ చేయకూడదు. మీరు ఆలోచించుంటూ బాగుండేది అని చెప్పడం వేరే, దానికి బ్లేమ్ చేయడం వేరే. సో అందుకోసం వీళ్ళు ఫీల్ అవుతారు అదేంట్రా మనం ఎలాగా అని చెప్పి. నెక్స్ట్ రాము కంటెంట్ బ్యాచ్ చేసిన తర్వాత ఫ్లోరా రీతు నుంచి ఉంటారు. ఇక్కడ రీతు తప్పు చేసిందంటే ఈ స్ట్రాటజీ మరీ రాంగ్ కాదు మరీ రైట్ కాదు, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు అప్లై చేయాలి.
ఎందుకంటే ఎందుకు రాంగ్ కాదు అన్నానంటే ఆవిడ ఇంకోటి చెప్పింది, కాలు పట్టుకొని లాగేసానా నేనేమన్నా అని చెప్పి. అలా లాగేసి అంటే ఖచ్చితంగా రాంగ్. సో ఆవిడ ఏం చేసింది అంటే ముందుకెళ్ళి ఆవిడకి అడ్డం వచ్చింది. ఇప్పుడు నేను మిమ్మల్ని వీక్ 1కి తీసుకెళ్తా నామినేషన్ దానికి. నాకు అప్పుడు కూడా ఈ డౌట్ వచ్చి నేను చెప్పాను ఇది. ఆవిడ అక్కడ కూడా ముందెళ్ళిపోయి ఆవిడకి అడ్డం వద్దాం అని అనుకున్న దాంట్లోనే కొంచెం స్పీడ్గా అక్కడ స్లిప్ అయ్యి గుద్దుకున్నారు, రక్తం వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా సంథింగ్ ఇంతే, ముందెళ్ళి వాళ్ళని ఆపేస్తే మనం వెళ్ళొచ్చు అని చెప్పి. సో కానీ దీనివల్ల ఆవిడకే టైం వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఫ్లోరా గారు స్పీడ్ అయ్యి ఉంటే ఆవిడ ఈవిడికి డ్యామేజ్ అవుతుంది. ఈవిడ దాంట్లో ముందెళ్ళి కానీ ఇలా క్రాస్కి వెళ్ళడం టైం వేస్ట్ కదా. సో మొత్తానికి ఇక్కడ ఫ్లోరా గారు కొంచెం హట్ అవుతారు అలా అడ్డం వచ్చిందని చెప్పి. ఆ అడ్డమే ఆవిడ కొంప ముంచింది. ఎందుకంటే రీతుకి తన బలాలు బలహీనతలు తెలుసు. రీతు బలం ఎక్కువ కానీ స్పీడ్ తక్కువ, ఫ్లోరా గారు స్పీడ్ ఎక్కువ బలం తక్కువ. సో మొత్తానికి రీతు కంప్లీట్ చేసింది. ఫ్లోరా గారు కూడా చివరి దాకా వస్తారు. ఫ్లోరా గారు ఏడుస్తారు అనమాట. దాని తర్వాత ఇంకేం గేమ్ ఆడని నేను హౌస్లో ఇలా చేస్తాని నాకు చాలా హర్ట్ఫుల్గా అనిపించింది అది అని చెప్పి అన్ఫేర్ విన్నర్ అంటూ ఉంటారు. ఎవ్రీవన్ ప్లేడ్ ఫేర్ బట్ దిస్ ఈజ్ నాట్ హౌ వీ ప్లే అని చెప్పి. రీతి ఏమో దిస్ ఈజ్ మై స్ట్రాటజీ అది అంటారు. నేనేమైనా కాల్ లేగానే వచ్చి అని చెప్పి. బర్నీ చెప్తారన్నమాట, ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాసెస్ అన్నట్టు చెప్తారనమాట. అయితే నేనైతే ఇంకా ఆవిడతో అయితే మాత్రం ఈ హౌస్లో ఎప్పటికీ ఆడినది అంటారు. రీతు ఇక్కడ పాయింట్ చెప్పింది, అప్పుడు మళ్ళీ వ్యాలిడ్ అనిపిస్తుంది. ఏం చెప్పింది అంటే, నేనే కావాలని కొట్టినా పక్కన వాళ్ళు బాల్ ఇస్తే తీసుకొని వెళ్ళి వేసుకున్నారు, అప్పుడు అది ఫెయిర్ గేమా అని చెప్పంటది. అది రైటే కదా. అప్పుడు లేదు నువ్వు బాల్ ఇస్తే తీసుకొని కొట్లాడి తీసుకుంటాను అన్నారా? లేదు కదా. చిన్న చిన్న స్ట్రాటజీలు ఉంటాయి. మరీ భయంకరంగా బీభత్సంగా ఆవిడ కొంచెం ఏంటంటే డెలికేటెడ్ మనిషి కాబట్టి ఆవిడకి అంత బాధ వచ్చింది అనుకుంటున్నా, బట్ ఇట్స్ ఓకే. సో మొత్తానికి బిగ్ బాస్ కెప్టెన్స్ కంటెండర్స్గా కళ్యాణ్, ఇమాన్యుయల్, రాము, రీతు వీళ్ళు నలుగురు సెలెక్ట్ అయ్యారనమాట. హౌస్లో మనం జోకులు వేసుకొని రివ్యూలు చెప్పుకునే దగ్గర నుంచి సీరియస్గా రివ్యూలు చెప్పుకునే సిచ్యువేషన్లోకి వచ్చేసాం. అందుకని ఎంటర్టైన్మెంట్లు ఎన్ని నుంచి యాడ్ చేయట్లా. దట్టు ఎంటర్టైన్మెంట్లు ఎన్ని యాడ్ చేస్తుంటే అది 50 నిమిషాలు దాటుతుంది. నాకు ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా కొంచెం అనాలిసిస్ లెస్ టైంలో చెప్పడం, మీ టైం సేవ్ చేయడం మీద ఫోకస్ పెడుతున్నా. సో 42 మినిట్స్ అంటే నాకు కొంచెం ఇప్పటికీ ఎక్కువగానే అనిపిస్తుంది. 35, 36 నా టార్గెట్ అవటంలా ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ బర్నీ గారి మీద కానీ, సంజన గారి మీద కానీ, లేదంటే తనుజ గారి మీద, రీతు మీద, చివరికి ఫ్లోరా గారి మీద, కళ్యాణ్, ఇమాన్యుయల్ అన్నీ చెప్పాను అనుకుంటున్నా. ఎక్కడేది మిస్ చేయట్లేదు అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్ మిడ్ నైట్ ముచ్చట్లతో కలుసుకుందాం.